డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. కర్ణాటకలోని గోకర్ణ దగ్గరలో రామతీర్థ హిల్స్ అనే ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అయితే పోలీసులు ఆ దట్టమైన అడవి ప్రాంతం చుట్టూ కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. వారికి ఏమన్నా ఆపద వాటిల్లుతుందేమో అని నేపథ్యంలో అక్కడ గస్తీకి వెళ్లారు. గస్తీకి వెళ్ళినప్పుడు అది కూడా చాలా దట్టమైన అడవి అన్నట్టు. అందులోకి వెళ్ళేటప్పుడు కూడా పోలీసులే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ప్లేస్ కి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మనుషులు నివసిస్తున్న వినికిడి వినిపించింది. అయితే ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఉన్నారని చెప్పేసి పోలీసులు కూడా కొంచెం ముందుకు వెళ్లారు. అంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఇంత, అక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద పాములు కానివ్వండి, కొంచెం క్రూర మృగాలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా నివసించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే తెలుస్తుంది కదా, అటు సైడ్ గోకర్ణ సైడ్ ఎక్కువగా ఎలిఫెంట్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి. అలాగే పాములు కూడా ఎక్కడి నుంచి వస్తాయి, చాలా విషపూరితమైన పాములు ఉంటాయి. అలాంటి ప్లేస్లలో కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఎవరో స్టే చేస్తున్నారు అన్నట్టుగా అక్కడ బట్టలు వేలాడదీసినవి కనిపించాయి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ఇంత నిర్మానుషమైన ప్రాంతంలో ఎవరున్నారు అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక గుహలాగున్నది. ఆ గుహలో ఒక 6 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాపతో ఒక మహిళ స్టే చేస్తూ ఉంది. ఆవిడ వచ్చేసి రష్యన్ అమ్మాయిగా మాత్రము మన పోలీస్ వాళ్ళు గుర్తించారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేంటి ఇక్కడ ఎలా ఉంటున్నావమ్మా ఈ గుహలో, ఇంత చీకటిగా ఉంది అంటే అసలు పోలీసులకు ఆవిడ ఎలాంటి సమాధానం కానీ రెస్పాన్స్ కానీ ఇవ్వలేదు. ఆవిడ లోపల మాత్రం ఒక చిన్న దీపం పెట్టేసుకొని దాంట్లో ఒక రుద్ర అంటే మా శివుడికి సంబంధించిన రుద్రావతారంలో ఉన్న విగ్రహంతో మాత్రం ఆవిడ పూజలు చేస్తూ అలా కూర్చొని ఒంటరిగానే ఉండిపోయింది. పిల్లలు ఇద్దరు ఉన్నారు. సో అక్కడ తిండి అయితే ఏంటి, వాటర్ అయితే ఏంటి, ఎంత కష్టంగా ఉంటుంది, ఎవరూ లేని ప్లేసు, ఏమైనా జరిగినా కూడా సహాయం అందని ప్లేసు. అలాంటి నిర్మానుషమైన ప్రాంతంలో ఆవిడ 2 అమ్మాయిలతో ఉంటుంది, అది కూడా చిన్న చిన్న పిల్లలు. ఎవరు ఈమె ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఆవిడని ఏం అడిగినా సరే పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అలా ఆవిడతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని చూసే ప్రయత్నం పోలీసులు చేసినప్పుడు ఆవిడ పాస్పోర్ట్ దొరికింది. ఆ పాస్పోర్ట్ లో ఆవిడ పేరు వచ్చేసి నేనా కుటీనా అని చెప్పేసి కనిపించింది. కానీ ఆ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైరీ అయిపోయింది. ఆమె రష్యా నుంచి వచ్చింది అని మాత్రం కన్ఫర్మేషన్ అయ్యింది. కానీ అందులో వచ్చేసి ఆమె పాస్పోర్ట్ కూడా 2017 ఏప్రిల్ 17కే మొత్తం ఎక్స్పైరీ అయిపోయింది. అంటే ఆమె అక్రమంగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మన ఇండియాలో స్టే చేస్తుంది. ఇలా స్టే చేస్తున్నప్పుడు వారికి అక్రమంగా స్టే చేస్తున్నారు కాబట్టి 20,000 నుంచి 50,000 వరకు ఫైన్ వేయొచ్చు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ అక్కడ ఆవిడ చూస్తే ఆవిడ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకు ఇలా ఉంటుంది, అక్కడ స్టే చేయబట్టి కూడా 2 months మాత్రమే అవుతుందంట. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ ఇండియాలో ఆ అడవి ప్రాంతంలో మాత్రం 2 నెలల నుంచి మాత్రమే ఆ పిల్లలతో ఉంటుంది. ఆ పిల్లల పేర్లు కూడా వచ్చేసి 6 సంవత్సరాల పాప పేరేమో రేనా, తర్వాత 4 సంవత్సరాల పాప పేరేమో ఆమా. సో ఈ పేర్లతోటి మాత్రం అక్కడ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళైతే కనుక్కున్నారు. పోలీసులు ఆవిడని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తే ఆవిడ చాలా సేపటి వరకు అక్కడి నుంచి రాను అని చెప్పేసి అన్న వాదననే ఉంది. కానీ పోలీసులు ఎలాగైనా సరే ఆమె నచ్చ చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటకు తీసుకురావడం జరిగింది. కానీ ఇలాంటప్పుడు ఫారెన్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక స్పెషల్ యాక్ట్ అనేది ఉంటుంది. అది మనకు 1976 నుంచి కూడా అది అప్లికేబుల్ అవుతూనే వస్తుంది. దాంట్లో చూసేసుకుంటే ఆవిడ మతి స్థిమితం ఎలా ఉంది, ఎందుకు ఉంది, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పుడు చూసుకుంటే ఆ పిల్లల వయసు చూస్తేనేమో ఒకరికేమో 6 సంవత్సరాలు, ఒకరికేమో 4 సంవత్సరాలు. ఇలాంటి టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఆవిడకి పరిచయం అయ్యి ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని కన్నారా, లేదంటే అక్కడ లవర్ ఉన్నారా, లేకపోతే హస్బెండ్ ఉన్నారా, ఇలాంటి వివరాలు అయితే వాళ్ళకి ఎక్కడ కూడా దొరకలేదు. సో కాకపోతే ఏంటంటే ఆమె మాత్రం చాలా డివోటీ అయిపోయింది. అంటే చాలా వరకు మన దగ్గర ఉన్న సంప్రదాయాలు కానివ్వండి, దేవుడు మనకు కూడా ఫారినర్స్ ఎక్కువగా మన కల్చర్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆవిడైతే డివోటీగా ఎక్కువగా మారిపోయింది. సో పోలీసులు ఆవిడని ఎంత మాట్లాడించే ప్రయత్నం చేసినా సరే పిల్లలు కానివ్వండి, ఆవిడ కానివ్వండి ఎట్లాంటి సమాధానం ఇవ్వకుండానే ఉంటున్నారు. అంటే అంతటి దట్టమైన అడవి ప్రాంతంలో 2 పిల్లలతో ఆవిడ రుద్రుడి పూజ చేసుకుంటూ ఉంది అని అంటే ఆవిడ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. ఫస్ట్ తీసుకురాగానే వారందరూ కూడా పోలీసులు వెంటనే చెక్ చేయించడం జరిగింది. వాళ్ళ పిల్లల ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, ఆవిడ పరిస్థితి కానివ్వండి, ఎవరైతే ఉందో అయితే ఇండియాలో మాత్రం ఆవిడ పేరును మార్చుకోవడం జరిగింది. ఆవిడ పేరును కూడా మోహిని అనే పేరుతోటి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఆవిడ పేరు మోహిని, మోహి అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అన్ని కూడా ఆమె 8 years లోపల ఏదో జరిగింది. ఆవిడ వచ్చింది కూడా బిజినెస్ వీసా మీద ఇక్కడికి వచ్చింది. బిజినెస్ వీసా కూడా మనకు 3 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఆ 3 నెలల వ్యాలిడిటీ కూడా అయిపోయింది కాబట్టి ఆమె తక్షణం బిజినెస్ వీసా మీద వచ్చిన వెంటనే
ఆవిడ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఇక్కడ ఏం చేసింది, ఎందుకని స్టే చేసింది, ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. కానీ ఆమె తరపు నుంచి ఎలాంటి క్రిమినల్ కేసులు కానివ్వండి, క్రిమినల్గా యాక్టివిటీస్ కానివ్వండి ఏమీ లేవు. ఆవిడ వచ్చింది, డివోటీగా మారింది, తర్వాత నెక్స్ట్ బిజినెస్ పని మీద వచ్చినప్పటికీ కూడా ఎవరిని కలిసింది అనేది కూడా వివరాలు ఎక్కడా కూడా ఏమీ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కానీ 8 సంవత్సరాల నుంచి ఎవరి త్రూ మోసపోయింది, పిల్లలు ఎవరికి కన్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా మనకు ఎలాగో ఇల్లీగల్ గా ఇక్కడ స్టే చేస్తుంది కాబట్టి, అక్రమంగానే ఉంది కాబట్టి మనం ఆవిడ దేశానికి పంపించాలి కాబట్టి ఫారినర్స్ కి ఏదైతే స్పెషల్ యాక్ట్ ఉంటుందో ఆ యాక్ట్ ప్రకారంగా మన ఇండియాలో ఉన్న ఎంబసీ కానివ్వండి, అక్కడ రష్యన్ ఎంబసీతో మాట్లాడడం జరిగింది. అక్కడ అధికారులు ఈ అధికారులతోటి కూడా చర్చలు జరిపారు. ఈవిడని ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఒక ఫౌండేషన్ కి తీసుకెళ్లారు, శంకర్ ఫౌండేషన్ అని చెప్పేసి అక్కడ కొంచెము ఆవిడని స్టే చేయించారు ఒక రోజు. తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అంటే ఇలా మొత్తం కూడా ఆవిడకి ఏమి కావాలో అవన్నీ కూడా చూసుకుంటున్నా కూడా ఆవిడ మాత్రం ఇప్పటి వరకు ఆవిడ నోటి నుంచి నేను ఇలా 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 అని చెప్పేసి ఆవిడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఆవిడ మాత్రం ఎక్కడా కూడా రివీల్ చేసింది లేదు. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ మాత్రం అంటే ఎవరైతే రష్యన్ అమ్మాయి ఉందో ఆ 2 పిల్లల తల్లి ఆ గుహలో ఇన్ని రోజుల వరకు ఎలా సర్వైవ్ అయ్యింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఆవిడ ఎందుకు వివరాలు చెప్పలేకపోతుంది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. కానీ మొత్తానికైతే మన గవర్నమెంట్ లో ఇట్లా తన పాస్పోర్ట్ అయిపోయింది కాబట్టి, ఎక్స్పైరీ అయ్యింది కాబట్టి తన దేశానికి తనను పంపించాలన్న ఆలోచనలోనే ఉంది. ఆ యోచనలోనే ఆలోచించి అదే దిశగా కూడా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. వారిని ఇక్కడ నుంచి ఎలాగైనా సరే పిల్లల్ని తల్లిని కూడా క్షేమంగా ఆ కంట్రీకి పంపించేస్తే వారికి అక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారందరూ కూడా చూసుకునే అవకాశాలు ఉంటాయి. వారికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎక్కువ కుటుంబీకులు ఉంటారు. ఇక్కడైతే తను లోన్లీగా ఉంటుంది. అంటే ఎవరు లేని నిర్మానుషమైన ప్రాంతానికి వెళ్ళింది అని అంటే ఆవిడ ఎవరితో మనుషులతో మాట్లాడొద్దు, మనుషులతో కలిసి ఉండొద్దు, అసలు జనాలలో నాకు ఇంకా అవసరం లేదు, జనాలతో అవసరం లేదు, మాట్లాడాల్సిన ఇదే లేదు అని చెప్పేసి అని కన్ఫర్మేషన్ అయ్యింది. అదే వేళ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కూడా పెంచిన ధోరణి చూస్తే అర్థమవుతుంది. అంటే మనుషుల్లోకి రాగానే వాళ్ళు భయంగా కానివ్వండి, భయపడుతూ కానివ్వండి, అసలు మనుషుల్ని చాలా వింతగా చూస్తున్నారు. అంటే పిల్లలకు కూడా అది చిన్నప్పటి నుంచే ఆవిడ నేర్పిస్తూ వస్తుంది. అంటే కేవలము దేవుడి ధ్యానంలోనే బ్రతకాలి, దేవుడితోటే ఉండాలి అన్నది ఆవిడ నేర్చుకుంది. ఆవిడ వేలోనే పిల్లల్ని కూడా అదే వేలో తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ మన పోలీసులు అక్కడికి గస్తీకి వెళ్ళకపోతే ఆవిడ ఇంకా ఎన్ని రోజులు ఉండేదో అక్కడ, ఏ పాముకి బలైపోయేదో లేదంటే ఏ జంతువుకి బలైపోయేదో తెలియదు. చిన్న పిల్లలు వారి ఫుడ్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వాటర్ కానివ్వండి, ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నారో అసలు మనం మాటల్లో చెప్పలేము. 2 నెలలు సర్వైవ్ అయ్యింది ఆ ప్రాంతంలో అంటే నిజంగా అసలు ఆవిడ మానసిక స్థితి కానివ్వండి, అలాగే ఆవిడ ఎక్కడ దెబ్బ పడిందో, తన లైఫ్ ఎందుకు ఇలా తయారు చేసుకుంది అనేది ఆవిడకి మాత్రమే తెలుసు. కానీ ఆవిడ చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ గా లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఆ మాటను దాటేస్తుంది తప్పించి అసలేం లేదు. మన ఆవిడ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే మోహిని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ త్రూనే పోలీసులు ప్రతిదీ ఎంక్వైరీ చేసి కనుక్కునేదే తప్పించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మనకు ఎక్కువ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని తొందరగా వారి కంట్రీకి చేర్పించడం జరుగుతుంది. కానీ ఆవిడ దానికి ఇంట్రెస్ట్ అస్సలు చూపించట్లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఆవిడ క్షేమంగా, ఎవరైతే మోహిని లేదా నేనా కుటిన్ ఉందో తను ఖచ్చితంగా క్షేమంగా పిల్లలతో పాటు వాళ్ళ కంట్రీకి వెళ్ళి హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనమైతే ఈ వీడియోతో చాలా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.